నాలో ఊపిరి పోసుకుంటున్న ఈ పేగు బంధం గురించి నాకు మాత్రమే తెలుస్తుంది. చూడు, నేను మనకి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతుంటే ఎంత ఆనందపడుతున్నానో. ఇంకా 3-4 నెలల్లో నా కడుపులో ఉన్న బిడ్డ కాళ్లతో తంతుంటే అటు ఇటు తిరుగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఆనందం మాటల్లో చెప్పలేరంట. నాకేదోలా ఉంది. నేను డాక్టర్ని అడగాలి. నా కడుపు చాలా తేలిగ్గా ఉంది. ఏదో నా నుంచి దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. డాక్టర్ నీతో ఏవైనా చెప్పారా? అడిగేది నిన్నే. డాక్టర్ ఏమైనా చెప్పారా? ఏంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సమాధానం చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. అన్నయ్య ఎలా చెప్తాడచ్చినా? బిడ్డ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు, ఎన్ని ఆశలు పెంచుకున్నాడు. నీ కడుపులో బిడ్డ కరిగిపోయిందని ఎలా చెప్తాడమ్మా? కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోయిందా? చెప్పండి. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయిందా? నా ఆశలన్నీ నిరాశలైపోయాయా? నా కళ్ళలుగానే మిగిలిపోయాయా? చెప్పండి చెప్పండి. అదే నా బంధుత్వం, జీవితం అనుకున్నానే. నన్నిలా మోసం చేసి ఎలా వెళ్ళింది? ఎలా? నిజంగా నా కడుపులో ఉన్న బిడ్డ వెళ్ళిపోయిందా? ఊరుకో వచ్చినా, నువ్వలా బాధపడొద్దు. అభాష్ నేనంత మాత్రాన బాధపడు మాకు. మన టైం బాలేదు, అలా జరిగిపోయింది. ఏడోకొచ్చినా ఏడోకు. ఊరుకో. ఏం జరిగింది?
అర్చన, నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు చాలు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను చెప్తున్నా అర్చన, నీకేం కాదు. మనం మళ్ళీ పన్నంటి బిడ్డని కంటాం అర్చన, పన్నంటి బిడ్డని కంటాం. నా మాట విను. ఆ దేవుడు మన జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? కన్నీళ్లు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు? ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? నిన్న నా కన్న తల్లి నన్ను కాదంది. ఇవాళ నేను కనబోయే బిడ్డ నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. అందరూ మనల్ని మోసం చేస్తున్నారు. మన మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఓదార్పు లేకుండా ఇంకా ఇంకా ఏడ్పిస్తున్నారు. ఎవరికి మన మీద దయ లేదా, చాలి లేదా? ఆ దేవుడు కూడా మనల్ని మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. రోజు దండం పెడుతున్నాం కదా, అందుకే నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు? మావయ్య, ఏం చేస్తున్నారు? నేను అల్లుడు మన ఇంట్లో సోఫాలు చాలా హార్డ్గా ఉన్నాయన్నాడు కదమ్మా. ఎలాగో ఇప్పటికిప్పుడు మనం కొత్త సోఫాలు కొనలేం కదా, అందుకే దిండు పెట్టి ఏదో కాస్త మెత్తగా ఉండేటట్టు అడ్జస్ట్ చేస్తున్నానమ్మా. చాలా మంచి పని చేస్తున్నారు మావయ్య. మల్స్కి అంతా నీట్ గా కంఫర్ట్ గా ఉండాలి. ఓ రోజు నేను అతన్ని కలవడానికి ఆఫీస్కి వెళ్తే అక్కడ చూసి అతని కోపం. ఆ ఆఫీస్ లో బాయ్ టేబుల్ మీద కొంచెం కాఫీ వలకపోస్తే ఎంత గొడవ చేయాలో అంత గొడవ చేశాడు మావయ్య. వాళ్ళ మేనేజర్ ని పిలిచి చాలా పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగా? అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య. అంతలోనే డిస్టర్బ్ అవుతుంటాడు, సీరియస్ అయిపోతుంటాడు. అసలంత తేలిగ్గా అర్థమయ్యే మనిషి కాదు మావయ్య మల్సు. అందుకే కదమ్మా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుంది. సరే, మీ వంట ఎంతవరకు వచ్చిందమ్మా? అన్నీ రెడీ అయిపోయాయి మావయ్య. వడలు మాత్రం వేస్తే సరిపోతుంది. అవి అతను వచ్చాక వేయొచ్చు, వేడివేడిగా ఉంటాయని నేనే వేయలేదు. చూసి కాస్త రుచిగా ఉండేటట్టే చేసావు కదా, మళ్ళీ ఏమన్నా వంకలు పెడతాడేమో, జాగ్రత్తమ్మా. అలాగే చేస్తాను మావయ్య. ఏంటి ప్రియా, నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ అమ్మేది? అమ్మ గుళ్ళో కనిపించలేదు నాన్న. గుడంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. వాచ్మెన్ అడిగితే ఇదిగో ఇప్పుడే బయలుదేరి వెళ్ళింది అని చెప్పాడు. ఊళ్ళో లేదా? ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా? నేను అల్లుడు ఇంటికొచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోయాడని చాలా బాధపడింది. ఈ రోజు అల్లుడు టిఫిన్ చేయడానికి ఇంటికి వస్తున్నాడని తెలిసి చాలా సంతోషిస్తుందనుకుంటే ఇది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇదిగో వదినా, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. ఏంటమ్మా అవి? ఫ్రూట్స్, మినరల్ వాటర్ మావయ్య. ఇదొకటి. అవునవునులే, అతను మామూలు నీళ్లు తాగడగా. మంచి పని చేశావమ్మా. నిన్న చూశాం కదా మావయ్య, అందుకే తెప్పించాను. సర్లే. ప్రియా, ఇవి తీసుకెళ్లి నీట్ గా కట్ చేసి జ్యూస్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను వంట రెడీ చేస్తాను. సరే వదినా. అమ్మా జయంతి, వినోద్ వచ్చేసాడమ్మా. ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు? అల్లుడు అమ్మాయి ఎక్కడా? నాన్న, వాళ్ళు ట్రాఫిక్లో ఆగిపోయారు. నాది బైక్ కదా, నేను ముందొచ్చేసాను. సరే, ఆ హోటల్ బిల్ సెటిల్ చేసావా? చేశాను నాన్న. ఎంతైందిరా? 15,500. 15,500? అవును నాన్న. ఒక్క రోజుకి 15,500? నా నెల సంపాదన కన్నా ఎక్కువే ఉందే. స్టార్ హోటల్ అంటే అంతే అవుతుంది మావయ్య. 15,000 లక్షల్లో కూడా ఉంటాయి. జయంతి, ఇదిగో నీ అకౌంట్లోంచి 4,000 తీశాను. నాన్న, అమ్మ ఇంకా రాలేదా? ఇంకా రాలేదురా.
ప్రియ కూడా వెళ్ళి వెతుకొచ్చింది కానీ గుళ్ళో లేదట. వాచ్మెన్ అడిగితే వచ్చి వెళ్ళింది అని చెప్పాడట. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదురా. పోనీ నేను వెళ్ళి ఒకసారి చూస్తురానా? వద్దులేరా, అదే వస్తుందిలే. అల్లుడు గారు వెనకే వస్తున్నాడు అన్నావు కదా, తీరా వాళ్ళు వచ్చేసరికి నువ్వు లేకపోతే బాగుండదు. ఫీల్ అయి మళ్ళీ ఏదైనా అన్నా అంటాడు. జయంతి, నువ్వు వెళ్ళి లోపల పని చూడమ్మా. సరే మావయ్య. నాన్న నాన్న, కావ్య వాళ్ళు వచ్చేసారు. జయంతి, జయంతి, కావ్య వాళ్ళు వచ్చేసారమ్మా. కావ్య, నేను ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేస్తా. నువ్వు వెళ్ళి అటుపక్క వాళ్ళని ఇటుపక్క వాళ్ళని పిలుచుకుంటా. అల్లుడు వచ్చి 5 నిమిషాల్లో ఉండి వెళ్ళాడు కదా అంటారు కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసి మీ అందరితో సరదాగా మాట్లాడి వెళ్ళేది వాళ్ళందరూ చూడాలి. వెళ్ళు వెళ్ళి పిల్లు. దీనికైతే నో కావ్య. రండి బాబు గారు. రండి అల్లుడు గారు. యా యా, లెట్స్ గో. కావ్య, రండి అల్లుడు గారు. ఓ, ఐ హాడ్ టు రిమూవ్ మై షూస్ కదా. పర్వాలేదు అల్లుడు గారు, రండి. ఇట్స్ ఓకే, లెట్ మీ రిమూవ్ ఇట్. కమ్ ఆన్, లెట్స్ గో. పద. రండి. కూర్చోండి బాబు గారు. కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి. ఓకే ఓకే, మెత్తగానే ఉంటుంది అల్లుడు గారు. యా 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 యా, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. నాన్న, అమ్మేది? అమ్మ గుడికి వెళ్ళిందమ్మా, వచ్చేస్తుంటుంది. అదేంటి, నేను హోటల్ నుంచి ఫోన్ చేసినప్పుడు గుడికి వెళ్ళిందన్నారు, ఇంకా రాలేదా? రాలేదమ్మా, దాని చాదస్తం నీకు తెలుసు కదా. అందరూ దేవుళ్ళకి సహస్రనామార్చన చేయిస్తుంటుంది. వచ్చేస్తుందిలే. జయంతి, నువ్వు అల్లుడు గారికి ఏదైనా డ్రింక్ తెచ్చేవమ్మా. అలాగే మావయ్య. ప్రియా, నాతోరా. కావ్య, నువ్వు కూర్చోమ్మా. పర్వాలేదు నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి. చాలు. ప్రియా, ఇవి తీసుకెళ్లి మల్స్కివమ్మా. సరే వదినా. చూసుకొని నడవే, ఎక్కడ ఆలోచిస్తున్నావు? బావా, ఇది జ్యూస్, ఇది మినరల్ వాటర్. మీకు ఏది కావాలో అది తీసుకోండి. వావ్, అన్ని అరేంజ్మెంట్స్ అరేంజ్ చేశారు అనమాట. మ్మ్. ఇది జ్యూస్, మినరల్ వాటర్. ఓకే, ఐల్ పిక్ మినరల్ వాటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నైస్ సోఫా, వెరీ సాఫ్ట్. Shit, man! Oh my goodness! Oh shit! Oh, my emuku! Oh, what sofa is this? What the hell? Shit! ఏంటిది? ఏంటండి? ఏంటి పిల్ల సోఫాలో? ఏం లేదు అల్లుడు గారు, నిన్న మీరు సోఫా హార్డ్గా ఉందన్నారని నేనే కాస్త మెత్తగా ఉంటుందని దిండ్లు పెట్టాను. అంతే, అవి కాస్త జార్ని. ఏంటి, సోఫాలో మెత్తగా ఉంటే దిండ్లు పెట్టారా? నేను కానీ కాస్త ఎలర్ట్గా ఉండకపోతే నా ఎముకలు ఎరిగేవి. ఓ మై గుడ్నెస్, ఐఎమ్ సో లక్కీ. దిస్ ఇస్ టూ మచ్ అండి. ఆఖరికి ఇలాంటి సోఫాలో కూర్చోబెట్టారా? ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? సారీ బాబు గారు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఏం చేసేసుకోవాలండి? ఏం చేసేసుకోవాలి? Cool down, Miles. Shit. అల్లుడు గారు కాస్త ఉండండి, నేను సర్దుతాను. మీరు సర్దించాలేదు కానీ పట్టుకోండి.
ఈ దిల్లు ఎక్కడ కూర్చుంటాను. మళ్ళీ నేను క్లియర్ అవడానికా? కూర్చోండి. ప్రియా రా వెళ్దాం. మ్, కావ్య లోపలికి రామ్మా. అల్లుడు గారు, హోటల్లో రూము సౌకర్యంగా ఉందండి? ఏమి ఇబ్బంది లేదు కదా? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. స్టార్ హోటల్ కదా, వెరీ నైస్. అవును, బిల్ని సెటిల్ చేస్తామని కదా? ఇంతలో వినోద్ వచ్చి బిల్ సెటిల్ చేసాడు అనుకుంటా. అవును బాబు గారు. అవును అల్లుడు గారు, మేం పే చేయటమే కదా పద్ధతి. అవును అల్లుడు గారు, టీ కానీ కాఫీ కానీ ఏమైనా తాగుతారా? టీ కానీ కాఫీ కానీ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ప్లీజ్. అలాగే. బాబు, చెప్పండి. అర్చన అనే పేషెంట్. భర్త పేరు ఏమిటండి? గోపి. గోపినా? ఫస్ట్ ఫ్లోర్ అమ్మా, రైట్ తీసుకోండి, రూమ్ నెంబర్ 105. అలాగే బాబు.